ఒకసారి ఆలోచించండి. మీరు ఏదో ఒక ఏరియాలో ఉంటున్నారు. ఆ ఏరియాలో మీ ఇంటి చుట్టుపక్కన ఉన్న బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎత్తుగా ఉన్నాయి. మీ ఇల్లు ఒక్కటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అలా అని ఒకరోజు రాత్రి కొంతమంది వచ్చి మీ ఇంటిని కూల్చడానికి ప్రయత్నిస్తే, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎవరో వచ్చి కూల్చుతామంటే మీరు చూస్తూ ఉంటారా? మా ఇంటిని ఎందుకు కూల్చేస్తున్నారు అని అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళు చెప్పే జవాబు ఎంత సిల్లీగా ఉంటుందంటే, మీ ఇంటి చుట్టుపక్కన ఉన్న బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ ఎత్తుగా ఉన్నాయి. మీ ఇల్లు ఒక్కటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, అందుకే మేము మీ ఇంటిని డ్యామేజ్ చేస్తున్నామని. ఆ జవాబు విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో, ప్రతి భారతీయుడికి గత నెల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అలానే అనిపించింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన పర్వతాలలో ఒకటైన అరవల్లి మౌంటైన్స్ గురించి. ఈ పర్వతాలు హిమాలయాస్ కన్నా చాలా ప్రాచీనమైనవి. రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ పర్వతాల చరిత్ర 150 కోట్ల సంవత్సరాల కన్నా ముందు నుంచి ఉన్నాయని ప్రూవ్ అయింది. వేల సంవత్సరాలుగా ఈ కొండలు భూమిని రక్షిస్తూ, వాటర్ని స్టోర్ చేస్తూ, ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. మనం జాగ్రఫీ మ్యాప్ని బాగా అబ్జర్వ్ చేస్తే వెస్ట్ ఇండియాకి, నార్త్ ఇండియాకి ఒక సెక్యూరిటీ వల్ల ఈ కొండలు ఉన్నాయి. అరవల్లి మౌంటైన్స్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పాలన్పూర్లో నుంచి స్టార్ట్ అయ్యి రాజస్థాన్, హర్యానా, ఆఖరికి ఢిల్లీ ఎన్సీఆర్లో ఎండ్ అవుతాయి. అంటే ఈ మౌంటైన్స్ టోటల్గా 3 స్టేట్స్, ఒక యూనియన్ టెరిటరీలో స్ప్రెడ్ అయి ఉన్నాయి. రాజస్థాన్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన అజ్మీర్, అల్వార్, ఉదయ్పూర్ ఇవన్నీ కూడా ఈ కొండల చుట్టూ డెవలప్ అయి ఉండేవే. మెయిన్గా మాట్లాడాలంటే ఈ కొండలు మరియు నార్త్ ఇండియాకి, థార్ డెజర్ట్కి మధ్యలో ఉన్న సెక్యూరిటీ వాల్ లాంటివి. ఎప్పటి వరకు అయితే ఈ వాల్ బలంగా ఉంటుందో అప్పటి వరకు ఎడారి ముందుకు రావడం ఆగుతుంది. ఒకవేళ ఈ గోడ బలహీన పడితే ఎన్నో ముప్పులు పొంచి ఉన్నాయి. అందుకే ఇండియాలో ఈ కొండలు ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. మనకు తెలియకుండానే ఈ పర్వతాలు ఇండియన్స్కి ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న డెజర్ట్ ఏరియాస్ నుంచి వచ్చే గాలులను ఫరీదాబాద్, ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాలకు రాకుండా అడ్డుకుంటాయి. పొల్యూషన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాయి. అందుకే నార్త్ ఇండియాలో ఈ పర్వతాలను ఎయిర్ ఫిల్టర్ అని పిలుస్తూ ఉంటారు. వర్షం పడినప్పుడు ఆ నీటిని అబ్జార్బ్ చేసి భూగర్భ జలాలను పెంచుతాయి. ఒకవేళ ఈ పర్వతాలు కానీ లేకపోతే టోటల్గా నార్త్ ఇండియాలో వాటర్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకోటి మెయిన్గా పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాయి. ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, రాజస్థాన్, హర్యానా ఈ ప్రాంతాల నుంచి వచ్చే పొల్యూషన్ని ఈ ఫారెస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ ఈ ఫారెస్ట్ కానీ లేకపోతే ఈ ప్రాంతాలన్నీ కూడా వేడిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ ఫారెస్ట్ వల్లే గాలి, నీరు, వాతావరణం అన్నీ సక్రమంగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఈ పర్వతాల చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలలో మైనింగ్ చేస్తున్నారు. కొన్ని రాళ్ల కోసం, మినరల్స్ కోసం డైనామైట్స్తో బ్లాస్ట్ చేసేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ కొండల్ని గత కొన్ని సంవత్సరాలలో ఎంతో డ్యామేజ్ చేశారు. మనం మైనింగ్ అంటే ఏమనుకుంటాం, జస్ట్ రాళ్ళు తీయడం, మినరల్స్ తీయడం అని. కానీ మైనింగ్ వల్ల భూమి కింద ఉన్న ఇన్నర్ క్వాలిటీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఫారెస్ట్ని నరకడం వల్ల మూగజీవాలు పూర్తిగా చచ్చిపోతాయి. ఇప్పటికే ఈ అరవలీస్ని పూర్తిగా డ్యామేజ్ చేసేశారు. ఇప్పటికే చాలా వరకు హర్యానా, రాజస్థాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఖాళీగా మారిపోయాయి. ఫారెస్ట్ని కాపాడడానికి, కొండల్ని కాపాడడానికి ఎన్నో యాక్ట్స్, రూల్స్ ఉన్నా కూడా అవన్నీ పేపర్ మీదే మిగిలిపోయాయి. రాత్రికి రాత్రే మైనింగ్స్ చేసి అన్నీ తవ్వేస్తున్నారు, చెట్లన్నీ నరికేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ని టోటల్గా డ్యామేజ్ చేసి దానికి డెవలప్మెంట్ అనే పేరు పెట్టారు. ఈ మౌంటైన్స్ డ్యామేజ్ అవ్వడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇల్లీగల్ మైనింగ్, గవర్నమెంట్ పర్మిషన్ కన్నా ఎక్కువగా మైనింగ్ చేయడం. సెకండ్ డిఫారెస్టేషన్, వాళ్ళ స్వార్థం కోసం చెట్లను, అడవులను ఎలా పడితే అలా నరకడం. ఈ డిఫారెస్టేషన్ వల్ల మూగజీవాలకు షెల్టర్ లేకుండా పోతుంది. థర్డ్ అర్బనైజేషన్, అడవుల సరిహద్దుల్లో రియల్ ఎస్టేట్ చేయడం, ఏరియాస్ బిల్డ్ చేయడం. మన దేశంలో లా అండ్ ఆర్డర్స్ ఎలా పనిచేస్తాయంటే
ఈ అరావలి కేసుని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ టోటల్ ఇండియాలో హాట్ న్యూస్గా మారింది. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే చుట్టూ ఉన్న భూమి కంటే 100 మీటర్స్ హైట్ ఉన్న పర్వతాలు మాత్రమే అరావలీస్గా కన్సిడర్ చేస్తారు. 2 కొండల మధ్యలో 500 మీటర్స్ కన్నా తక్కువ దూరం ఉంటే మాత్రమే అవి అరావలీస్ జాబితాలోకి వస్తాయి. వీటితో పాటు సుప్రీంకోర్టు కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వకూడదని ఆదేశించింది. ఈ తీర్పు ఎలా ఉందంటే మనం ముందు డిస్కస్ చేసిన ఇంటి సమస్యల. సుప్రీంకోర్టు ఆధారంగా మనం చూస్తే అరావలీస్లో 90% వరకు కొండలు అన్నీ కూడా హైట్ 100 మీటర్స్ తక్కువలోనే ఉన్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ రిపోర్ట్స్ ఆధారంగా మనం చూస్తే అరావలీస్లో 8 నుంచి 9% వరకు మాత్రమే కొండలు 100 మీటర్స్ కన్నా హైట్ ఎక్కువగా ఉన్నాయి. ఈ తీర్పు విన్న తర్వాత మొత్తం ఇండియా వ్యాప్తంగా సేవ్ అరావలి అనే స్లోగన్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. మేజర్గా రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాలలో ప్రజలు రోడ్లెక్కి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఫైనల్ అయితే నార్త్ ఇండియాని ఈ 5 థింగ్స్ అఫెక్ట్ చేస్తాయి. అందులో ఫస్ట్, వర్షపాతం పూర్తిగా తగ్గిపోతుంది. సెకండ్, ఎడారి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే థార్ డెజర్ట్ని ఇప్పటి వరకు ఈ పర్వతాలు ఆపుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ పర్వతాలే లేకపోతే ఎడారి గాలుల వల్ల ఆ మట్టి మనుషులు ఉన్న ప్రాంతాలలోకి వచ్చేస్తుంది. థర్డ్, ఉష్ణోగ్రత వేడి మొత్తం పెరిగిపోతుంది. అరావలి అడవుల్లో ఉన్న చెట్లను నరికేస్తే నార్త్ ఇండియాలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. ఫోర్త్, నార్త్ ఇండియాలో వాటర్ సిస్టమ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఫిఫ్త్, జంతువులు, చెట్లు అన్నీ కూడా నశించిపోతాయి. అరవలి అడవుల్లో 400 కన్నా ఎక్కువ ప్లాంట్ స్పీస్, 200 కన్నా ఎక్కువ బర్డ్ స్పీసెస్, 20 రెప్టైల్ స్పీసెస్, 100 బటర్ఫ్లై స్పీసెస్, వీటితో పాటు ఎన్నో వేల జంతువులు నివసిస్తున్నాయి. ఒకవేళ ఈ మౌంటైన్స్ అన్నీ కూడా టోటల్గా డ్యామేజ్ అయిపోతే రాజస్థాన్ డెజర్ట్ ఏరియాస్ నుంచి డస్ట్ తుఫాన్స్ ఎక్కువగా రావడం, ఎయిర్ ఇప్పుడు ఉన్న దానికంటే మరింతగా పొల్యూట్ అయిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఆక్సిజన్ పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ప్రజలు రోడ్స్, డెవలప్మెంట్స్, ఇండస్ట్రీస్ అన్నీ కోరుకుంటారు, కానీ నేచర్ని నాశనం చేసి కాదు. ఇండియాలో ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేయడంలో ఈ పర్వతాలు మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. మనకు తెలియకుండానే అరావలీస్ మౌంటైన్స్ నుంచి మనకు ఎన్నో యూజెస్ ఉన్నాయి. అందుకే ఈ పర్వతాలని నేచర్ షీల్డ్ ఆఫ్ నార్త్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈ పర్వతాలని డెవలప్మెంట్ అనే పేరుతో డ్యామేజ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.